సందర్శకులకు క్రీడాకారులకు ఆహ్లాదాన్ని పెంచాల్సిన ప్లేగ్రౌండ్ సరైన నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రమ్య గ్రౌండ్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో గ్రౌండ్లోనే ఇష్టారాజ్యంగా చెత్తాచారం వేస్తూ డంపింగ్ యార్డ్లా మార్చేశారు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు మందుబాబులు గ్రౌండ్ని బార్లా వాడుకుంటున్నారు. ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్లో సమస్యలు తిష్టవేశాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 3వ ఫేజ్లో పిల్లలు ఆడుకునేందుకు వాకింగ్కు ఉపయోగపడాల్సిన రమ్య గ్రౌండ్ బార్లా మారింది. ఒకప్పుడు ఈ గ్రౌండ్లో పిల్లలు పెద్దలు ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం ఈ గ్రౌండ్లో చెత్తా చెదారంతో నిండి డంపింగ్ యార్డ్లా మారింది. ఇక సాయంత్రం వేళల్లో తాగుబోతులకు అడ్డాగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్లో వ్యర్థాలు, మట్టి దిబ్బలు, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ జిహెచ్ఎంసీ గానీ హౌసింగ్ బోర్డు గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. దాదాపుగా 1,00,000 ఓటర్లు ఉన్న అతిపెద్ద కాలనీ కేపీహెచ్బీ కాలనీ. ఈ కాలనీకి నడిబొడ్డున ఉన్న రమ్య గ్రౌండ్ అధ్వానంగా తయారైంది. ఈ గ్రౌండ్ని కనీసం పట్టించుకునే నాదుడే లేడని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు. గ్రౌండ్లో మందు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, గ్లాసులు ఇలా మందుబాబుల సామాగ్రితో నిండిపోయిందని, మహిళలకు గ్రౌండ్లో తిరగడానికి ఇబ్బందికరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కేపీహెచ్బీ కాలనీలో మధ్యస్థంగా ఉన్నటువంటిది అంటే కాలనీకి నడుబొడ్డు అయినటువంటి కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్ అధ్వాన్నమైనటువంటి పరిస్థితిగా తయారైంది. ఈ గ్రౌండ్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ మాది కాదంటారు, హౌసింగ్ బోర్డు మాదే అంటారు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఈ విధంగా అయిపోయింది. మీరు ఇప్పుడు చూసినట్టయితే, ఇప్పుడు మీరు అటంతా చూసినట్లయితే ఇప్పుడు టైము ఇంకా చీకటి వల్ల అది ఒక గోళ్ల మీద మందు బాబులు తారసపడతా ఉన్నారు. మందు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, గ్లాసులు, మందు బాబులు ఎక్కువైపోయారు. మహిళలు తిరగటానికి అసలు ఈ పరిస్థితి కనపట్టాలి. భయభ్రాంతులకు గురవుతున్నటువంటి మహిళలు, పిల్లలు ఆడుకుంటానికి వీలు లేదు. పాపం వాళ్ళ దేహదారుఢ్యాన్ని చేసుకుంటానికి పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాలీబాల్ ఆడుతుంటారు, క్రికెట్ ఆడుతుంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఆడుకునే పరిస్థితి కనపడదు. తాగుబోతులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఆడుకునేటోళ్ళ ఆ విధంగా తయారైంది. రాళ్ళు రప్పలతోటి అన్ని గోతులమయం, భయంకరమైనటువంటి గోతులు, రాళ్ళు లోపటి నుంచి అటు భూమిలో నుంచి వచ్చినటువంటి రాళ్ళు నడిచేటువంటి పరిస్థితి కనపడటంలా ఆ విధంగా ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తే చాలా సంతోషము. ప్రస్తుతం మైదానం రాళ్లు రప్పలతో నిండిపోయింది. పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక సాయంత్రం వేళ మహిళలు గ్రౌండ్ చుట్టువైపులా వచ్చే పరిస్థితి కూడా లేకుండా మారిందని, మందుబాబులు అక్కడ ఉన్న వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. ఇలాంటి ఆకతాయిలను అరికట్టేందుకే స్థానికంగా ఉన్న పెట్రోలింగ్ వ్యవస్థను అప్రమత్తం చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా నేను హౌసింగ్ బోర్డు రమ్య గౌండ్ వెనకాలే ఉంటున్నాను. ఈ రమ్య గౌండ్లో ఎంత దారుణం ఉందంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారు. ఇంత మటుకు గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు కట్టలేదు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది వీళ్ళేం పట్టించుకోవట్లేదు, ఎవరేం పట్టించుకోవట్లేదు. దీని వెనకాల ఒకటిగా గవర్నమెంట్ పార్క్ అన్నారు. ఆ పార్క్ రాడ్లు పిల్లర్స్ వేశారు. ఆ రాడ్లను పీకుతున్నారు, తీసుకొని అమ్ముకుంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. రాత్రిపూట 7, 8 తర్వాత ఇక్కడ ఆడవాళ్ళు తిరగాలంటే చాలా భయంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి దయచేసి మీరు అసలు రాత్రిపూట ఏమైనా వస్తే నేను మొత్తం మీకు చూపెడతాను. నేను రమ్య కూడా బ్యాక్ సైడే ఉంటాను. కొంచెం దీని తరఫున హెచ్ఎం తరఫున మేము చెప్తున్నాము. కొంచెం గట్టిగా ప్రయత్నించి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ.